మంచిర్యాల జిల్లాలో పొలిటికల్ ఫైట్ ముదురుతుంది. క్యాతనపల్లిలో మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి మద్దతివ్వలేదని బీఆర్ఎస్ కౌన్సిలర్ ఇంటి ప్రహారీ గోడను అధికారులు కూల్చివేశారు. సింగరేణి స్థలమంటూ సిబ్బంది బోర్డు ఏర్పాటు చేశారు. 11 వార్డు కౌన్సిలర్ భూమా గౌడ్ క్యాంపులో ఉన్నారు. క్యాతనపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ సిపిఐ మద్దతు తెలపడం లేదు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ భూమా గౌడ్ సతీమణికి ఫోన్ చేసి మనోధైర్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో దాంట్లోకి రాకపోతే మేమేమైనా చేస్తామని అంటుంది. అంటే వేసేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఆల్రెడీ పల్లెరాజు వాళ్ళను అజీత్ సార్ వాళ్ళు మాకు డబ్బుల కోసం అని ఫోన్లు వేసిండ్రు. నేను ఫోన్లు ఎత్తలేదనేసి వీళ్ళు ఇక్కడ మన శివాజీ నగర్లో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఫోన్లు వేసిర్రు. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి వస్తేనే సరే, లేకపోతే మిమ్మల్ని ఏదైనా చేస్తామని అన్న. ఆల్రెడీ మొన్ననే చెప్పారు, నాకు ఇల్లు కూడా దొబ్బేస్తామని అన్నారు. మేము టీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచినాం కాబట్టి మేము టీఆర్ఎస్ పార్టీలనే ఉంటామని అని చెప్పినాం. లేకపోతే మిమ్మల్ని ఏదైనా చేస్తామని అన్నారు. ఇదంతా చేసేది అజీత్ సారు, పల్లెరాజు, శివాజీనగర్లో కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ చేస్తారు. మమ్మల్ని మా కుటుంబాలని శివాజీనగర్లో ఉంచామని చెప్తాండ్రు, బెదిరిస్తారు. ఏమైనా చేసి మాకైతే కాంగ్రెస్ పార్టీ నుండి ప్రాణహాని ఉంది ఖచ్చితంగా. సాయంత్రం మంచిర్యాల జిల్లాలో పొలిటికల్ ఫైట్ ముదురుతోంది. క్యాతనపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి మద్దతివ్వలేదని బీఆర్ఎస్ కౌన్సిలర్ ఇంటి ప్రహారీ గోడను అధికారులు కూల్చివేశారు.